దేవతల రాజైన ఇంద్రుడి శరీరం నిండా 1000 కళ్ళు ఎందుకు ఉంటాయో మీకు తెలుసా? బ్రహ్మగారి చేత సృష్టించబడిన అహల్య అపురూప సౌందర్యవతి. ఆమెను గౌతమ మహర్షి వివాహం చేసుకున్నారు. దేవతల రాజైన ఇంద్రుడు అహల్య సౌందర్యానికి మోహితుడై ఆమెను పొందాలనుకున్నాడు. ఒకరోజు ఇంద్రుడు గౌతమ మహర్షి నదీ స్నానం కోసం వెళ్లే సమయం కోసం వేచి చూశాడు. తెల్లవారి కాకముందే ఇంద్రుడు కోడిలాగా మారి కోడి కూత కూశాడు. గౌతముడిని ఉదయమైందని నమ్మించి ఆశ్రమం నుండి నదీ స్నానానికి బయటకు పంపాడు. అలా గౌతమ మహర్షి బయటకు వెళ్ళగానే ఇంద్రుడు గౌతమ మహర్షి రూపంలోకి మారి ఆశ్రమంలోకి ప్రవేశించి అహల్యతో సంగమించాడు. నది వద్దకు వెళ్లిన గౌతముడికి ఏదో అపశృతి సంభవించిందని గ్రహించి తిరిగి ఆశ్రమానికి వచ్చాడు. అక్కడ తన రూపంలో ఉన్న ఇంద్రుడిని చూసి గౌతముడు ఆగ్రహించాడు. తన భార్యను మోసగించినందుకు మొదట ఇంద్రుడి శరీరంపై 1000 యోనులు ఏర్పడుతాయని గౌతమ మహర్షి శపించాడు. ఆ శాపం వల్ల ఇంద్రుడు లోకంలో అపకీర్తి పొందాడు. తన శరీరం అంతా యోనులతో నిండిపోవడంతో ఇంద్రుడు సిగ్గుపడి బాధపడి గౌతమ మహర్షిని క్షమించమని వేడుకున్నాడు. అప్పుడు మిగిలిన దేవతలు కూడా గౌతమ మహర్షి శాపాన్ని ఉపసంహరించుకోవాలని వేడుకున్నారు. దేవతల విన్నపాన్ని మన్నించిన గౌతమ మహర్షి ఇంద్రుడి శరీరంపై ఉన్న 1000 యోనులను కళ్ళుగా మారాలని శాపాన్ని మార్చాడు. అప్పటి నుండి ఇంద్రుడిని సహస్రాక్షుడు అంటే 1000 కళ్ళు కలవాడు అని పిలవడం జరిగింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.